హాయ్ అండి. మనకు ఈ రోజు నుంచి మన వీడియోస్‌లో ఒక చిన్న చేంజెస్ అనమాట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు నా వంటల వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము 'గలీవర్ గమ్మత్తు కథలు', 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అనే కథల గురించి మనం చెప్పుకుందాం అనమాట. ఇదివరకటి రోజుల్లో 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' కథలు అంటే పిల్లలమే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని చూద్దాం. ముందు అల్లావుద్దీన్ బాల్యం అనేది ఎలాగ గడిచింది అన్న విషయాన్ని మనం చూద్దామన్నమాట. ఇది అల్లావుద్దీన్ బాల్యం గురించి మనం చెప్పుతున్నటువంటి స్టోరీ. అరేబియా దేశంలోని నాసియా అనే ఒక చిన్న పల్లెటూరు ఒకటి ఉంది. ఆ గ్రామంలో ముస్తఫా అనబడే దర్జీ నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు హంజీజా. వాళ్ళు నిరుపేదలైన, పిల్లలు లేరన్న దిగులు మాత్రం వాళ్ళని ఎంతగానో బాధించేది. ఆ గ్రామంలో వాళ్లకు బతుకు గడవడం చాలా కష్టంగా ఉండేది. తమ మకం మారిస్తే బ్రతుకు మారుతుందేమో అన్న ఆశ కలిగింది. అందువల్ల అరేబియాలోని మక్కాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారన్నమాట. మక్కా పేరు పొందిన ధనవంతుల పట్టణం, మహమ్మదీయులకు పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి మహమ్మదీయులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేస్తూ ఉంటారు. వచ్చిపోయే యాత్రికుల వల్ల, పట్టణంలో సంపన్నుల వల్ల తమ వృత్తి బాగా జరుగుతుందని ముస్తఫా అనుకున్నాడు. కానీ తన దర్జీ పని అంతంత మాత్రంగానే నడిచేది. పైగా పట్టణవాసపు జీవితం వల్ల సంసారం ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. పుణ్యక్షేత్రంలో జీవితం వల్ల తమకు పిల్లలు కలుగుతారని ఆశించారు. నిత్యం అల్లానే ప్రార్థిస్తూ ఉండేవారు. మహమ్మద్ ప్రవర్తన పుట్టిన పుణ్యక్షేత్రంలో బతుకు పుణ్యప్రదమని భావించి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ముస్తఫా భార్య హదీజా అయిన వారి ఇళ్లలో పనిచేస్తూ నీళ్లు మోస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. కొన్నాళ్లకు ఆ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. ఆ దంపతులు ఆనందానికి ఇంకా అవధులే లేవు. ఆ బిడ్డకు మహమ్మద్ ప్రవక్త పేరు వచ్చేలా అల్లావుద్దీన్ అని పిలుచుకునేవారు. లేక లేక కలిగిన ఆ బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. అల్లావుద్దీన్ పెరిగి పెద్దవాడవుతున్నాడు.